Hello friends, welcome to our channel SBLK Tech Solutions. మనం ప్రీవియస్ వీడియోలో SQL కమాండ్స్ని కాన్సెప్ట్ని చూసాము, డిస్కస్ చేసాము. అంటే DQL, DDL, DML కమాండ్స్, వాటిలో ఆ కమాండ్స్ టైప్స్ ఏమేమి ఉంటాయి అండ్ అందులో మనం ఏ కమాండ్ ఎప్పుడు యూజ్ చేస్తామో అనే కాన్సెప్ట్ని చూసాము. అండ్ ఇప్పుడు SQL డేటా టైప్స్ చూద్దాం. డేటా టైప్స్ కాన్సెప్ట్. ఫస్ట్ డేటా టైప్ అంటే ఏంటి? SQL A type of a column defines what value the column can hold. అంటే మనం ఒక టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్లో కాలమ్స్లో మనం స్టోర్ చేసే వాల్యూ ఏ టైప్ ఆఫ్ వాల్యూని మనం అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూని ఏ డేటా టైప్ ఆఫ్ వాల్యూని మనం కాలంలో స్టోర్ చేస్తున్నామో అనేదే డిఫైన్ చేసేది డేటా టైప్. అంటే ఎగ్జాంపుల్ ఇంటీజర్, క్యారెక్టర్, డేట్ అండ్ టైమ్, సో ఆన్. సో మనము టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఎంప్లాయీ ఐడి అన్నాము, ఎంప్లాయీ నేమ్ అన్నాము, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అన్నాము. సో అలా మనం ఒక్కొక్క ఎంప్లాయీ కాలమ్కి ఏ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తున్నాము అని డిఫైన్ చేసేదే డేటా టైప్. అందులో ఇంటీజర్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి, టైం ఉంటుంది, డేట్ అండ్ టైం ఉంటుంది. ఇవన్నీ మనకు డేటా టైప్స్ అనేవి రెగ్యులర్గా యూజ్ చేస్తాం. సో ఇవే కాకుండా మనకు రిమైనింగ్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ కూడా ఉంటాయి. బట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేటివి మాత్రం నేను మీతో డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు. SQL సర్వర్లో 3 మెయిన్ డేటా టైప్స్ ఉంటాయి. అవేంటి అంటే స్ట్రింగ్ డేటా టైప్స్, న్యూమరిక్ డేటా టైప్స్, డేట్ అండ్ టైమ్ డేటా టైప్స్. స్ట్రింగ్ డేటా టైప్స్ అంటే ఏంటి? మనకి క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్ అంటే ఏంటి? క్యారెక్టర్లో ఫిక్స్డ్ లెంత్ క్యారెక్టర్ డేటా అని అంటున్నాం. అంటే క్యారెక్టర్ అంటే మనం కోడ్స్ యూజ్ చేసి మనము రాసే వాటిని క్యారెక్టర్ అంటాం. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ అని ఉంది. ఆ ఎంప్లాయీ నేమ్‌లో ఎగ్జాంపుల్ మనం సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ యూజ్ చేసి లక్ష్మీకాంత్ అని అన్నాము, సురేష్ అన్నాము, మహేష్ అన్నాము ప్రీవియస్ ఎగ్జాంపుల్స్‌లో. సో వాటినే మనం స్ట్రింగ్ అంటాం. అండ్ అందులో యూజ్ చేసే వాటినే క్యారెక్టర్స్ అంటాం. సో ఇందులో క్యార్ అనేది ఫిక్స్డ్ లెంత్ క్యారెక్టర్ డేటా అంటున్నాం. అంటే దీనికి ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు అందులో క్యారెక్టర్స్ అనేవి 1-8000 అనే క్యారెక్టర్స్‌ని ఇవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి క్యారెక్టర్‌లో ఒక 10 క్యారెక్టర్స్ అని ఇచ్చామనుకోండి. ఆ 10 క్యారెక్టర్స్‌లో 5 క్యారెక్టర్స్ వరకే మనం యూజ్ చేస్తే రిమైనింగ్ 5 అనేది అలానే ఉంటుందన్నట్టు. సో దాన్నే ఫిక్స్డ్ లెంత్ అంటాం. సో అలా ఉన్నప్పుడు మనకి స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ స్టోరేజ్ ఎలా ఉంటుంది దీనికి? ఇట్ యూజెస్ 1 బైట్ ఫర్ ఈచ్ క్యారెక్టర్. ప్రతి క్యారెక్టర్‌కి 1 బైట్ అనే స్టోరేజ్ యూజ్ చేస్తుంది. 1 బైట్ అంటే మనకి ఈక్వల్స్ టు 8 బిట్స్ అన్నట్టు. మాక్సిమం లెంత్ ఎంత? 8000 క్యారెక్టర్స్ క్యార్‌కి. అండ్ వేర్ క్యార్ అంటే ఏంటి? వేరియబుల్ లెంత్ క్యారెక్టర్ డేటా. అంటే ఎన్ మస్ట్ బి 1 అండ్ 4000. అంటే అందులో మనకు మాక్సిమం లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ 4000 ఉంటాయి. అండ్ అందులో మనము 4000లో క్యారెక్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ దీనికి స్టోరేజ్ అనేది 2 బైట్స్ వరకే యూజ్ చేస్తుంది. ఈచ్ క్యారెక్టర్ యూజెస్ 2 బైట్స్ ఆఫ్ స్టోరేజ్. సో ఇప్పుడు మనకి ఇది వేరియబుల్ లెంత్ కాబట్టి ఫిక్స్డ్ లెంత్‌ని రీప్లేస్ చేసుకోవచ్చు అన్నట్టు. మనకు ప్లేస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఈ వేరియబుల్ లెంత్ ఎన్‌వార్ యూజ్ చేసినప్పుడు మనకి ఎన్ని క్యారెక్టర్స్ అయితే యూజ్ అయితాయో అన్ని క్యారెక్టర్స్ వరకే స్పేస్ అనేది తీసుకుంటుంది. ఎక్స్‌ట్రా స్పేస్ అనేది తీసుకోదు ఇందులో. అండ్ మాక్సిమం లెంత్ 4000 క్యారెక్టర్స్. నెక్స్ట్ న్యూమరిక్ డేటా టైప్స్. న్యూమరిక్ డేటా టైప్స్ అంటే మనకు బిట్, ఇంటీజర్, డెసిమల్స్ ఇలా వస్తాయి. మనం రెగ్యులర్ యూజ్ చేసేటివి ఇవి. అవి ఏంటేంటి అనేవి చూద్దాం. బిట్ అంటే బూలియన్ వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి యూజ్ చేసేది బిట్. లైక్ 0, 1 ఆర్ నల్ ఈ వాల్యూస్‌ని మనం అలౌ చేస్తది. వాటిని స్టోర్ చేసేదే బిట్ అంటాం. ఇంటీజర్ అంటే మనం హోల్ నంబర్స్ తీసుకోవచ్చు. ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ చేయొచ్చు. అలా మనము నంబర్స్ అనేటివి అలౌ చేస్తుంది. సో ఇట్ అలౌస్ ఇంటీజర్స్. స్టోరేజ్ ఈస్ 4 బైట్స్. ఇంటీజర్స్‌కి స్టోరేజ్ అనేది 4 బైట్స్ తీసుకుంటుంది. డెసిమల్ ఎస్ ప్రెసిషన్ అండ్ స్కేల్ అన్నాం. డెసిమల్ అంటే మనకు డెసిమల్ వాల్యూస్‌ని స్టోర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్‌కి ప్రైస్ 10,500 రూపీస్ అండ్ 100 పైస్ అని ఉందనుకోండి. సో లేదు అంటే స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ప్రోడక్ట్ ఉంది. దానికి 300.65 అని ఒక ప్రైస్ ఉంది.
సో ఆ 300 అనే 300.65 అనేది డెసిమల్ వాల్యూ కాబట్టి పి అండ్ ఎస్. పి అంటే ప్రెసిషన్, ఎస్ అంటే స్కేల్. సో ఇది చూద్దాం ఫస్ట్. Parameter p indicates maximum total number of digits that can be stored both left and to the right of decimal point. అంటే ఇప్పుడు ఇక్కడ 300.65 ఉంది. 300.665 అంటే ఆ డెసిమల్ పాయింట్‌కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 డిజిట్స్‌ని టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్‌గా కౌంట్ చేసేదే ప్రెసిషన్ పి అంటాం. ఎస్ అంటే స్కేల్. స్కేల్ అంటే మనకి ఇట్ కౌంట్స్ ద డిజిట్స్ స్టోర్డ్ ఇన్ ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్. మనకి డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అవి కౌంట్ చేసే వాటినే మనము స్కేల్ అంటాం. సో దాన్ని ఎస్ పారామీటర్ ఇండికేట్స్ చేస్తుంది అన్నట్టు అది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ డెసిమల్ 5,2 ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నీకు డెసిమల్ 5,2 అంటే 1 సెకండ్. ఇక్కడ మనకి డెసిమల్ 5,2 అని ఉంది. ఇక్కడ మనకి 999.99 అని ఉంది వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్‌కి లెఫ్ట్ అండ్ రైట్ ఈ 2 మాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్‌ని స్టోర్ చేసేది పి పారామీటర్. అండ్ ఇక్కడ పాయింట్ తర్వాత ఓన్లీ 2 డిజిట్స్‌ని స్టోర్ చేసేది ఎస్ పారామీటర్ అన్నట్టు. నెక్స్ట్ డేటా టైప్స్. డేట్ అండ్ టైమ్ డేటా టైప్స్. ఇవి ఇందులో ఏమేమి ఉంటాయి? మనం డేట్ ఇన్సర్ట్ చేసుకోవడానికి అండ్ టైమ్‌ని ఇన్సర్ట్ చేయడానికి, టైమ్‌ని ఇన్సర్ట్ చేయడానికి ఈ డేటా టైప్స్ అనేటివి యూజ్ చేస్తాం. డేట్ అండ్ టైమ్ డేటా టైప్స్. డేట్ ఏం చేస్తుంది? స్టోర్ ఏ డేట్ ఓన్లీ వితౌట్ టైమ్ కాంపోనెంట్. టైం లేకుండా ఓన్లీ డేట్‌నే స్టోర్ చేస్తుంది. జనవరి టు డిసెంబర్ విత్ ఇయర్స్. అలా మనం డేట్ అనేది స్టోర్ చేస్తాం. అండ్ స్టోరేజ్ డేట్‌కి ఎంత అంటే 3 బైట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డేట్ అనేది ఇచ్చినాం 24 మే 12 అని. సో అంటే ఇక్కడ మనకి ఫార్మాట్ అనేది ఇయర్, మంత్, డేట్‌లా వస్తుంది. అంటే 12th డేట్, 5th మంత్, 2024 ఇయర్. సో అలా వస్తుంది అన్నట్టు. ఫార్మాట్ అనేది ఇయర్, మంత్, డేట్ అని వస్తుంది. అండ్ టైం ఏం చేస్తుంది? ఈ డేటా టైప్ ఇట్ ఓన్లీ స్టోర్స్ టైం వితౌట్ డేట్ కాంపోనెంట్. డేట్ అనేది లేకుండా ఓన్లీ టైంని మాత్రమే స్టోర్ చేసేది టైం. దీనికి స్టోరేజ్ 3 to 5 బైట్స్ ఉంటుంది. అండ్ టైం ఫార్మాట్‌ని హవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్‌లో తీసుకుంటుంది. డేట్ టైం అంటే ఇట్ యూజ్డ్ టు స్టోర్ వాల్యూస్ దట్ కంబైన్ బోత్ ఎ డేట్ అండ్ ఎ టైమ్ ఆఫ్ డే. డేట్ అండ్ టైంని 2 వాల్యూస్‌ని స్టోర్ చేసే వాటినే మనం డేట్ టైమ్ అని అంటాం. సో ఇప్పుడు వీటిని మనం ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ 2024 5/12 అంటే డేట్ అనేది ఉంది అండ్ 14:30 హవర్స్ అనేది ఇక్కడ టైం అనేది ఉంది. సో ఈ డేట్ అండ్ టైం రెండిటిని కాంబినేషన్‌గా స్టోర్ చేసేదాన్నే మనం డేట్ టైమ్ అంటాం. సో ఇప్పుడు వీటిని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టికల్‌గా వర్కౌట్ చేద్దాం. సో ఇక్కడ నేను డేటాబేసెస్‌లో ఒక డేటాబేస్ తీసుకుంటున్నా. డేటాబేస్ పైన సెలెక్ట్ చేసుకొని న్యూ క్వెరీ అన్నా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ డీటెయిల్స్ చూద్దాం. నేను క్రియేట్ డేటాబేస్ ప్రోడక్ట్ అన్నా అని దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అంటున్నా. కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మనకు డేటాబేస్ ప్రోడక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ డేటాబేసెస్ పైన మనం రిఫ్రెష్ చేసి చూస్తే ఇక్కడ మనకు ప్రోడక్ట్ అనే డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనే డేటాబేస్లో నేను న్యూ క్వెరీ అని మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని డోంట్ సేవ్ అని అన్నా. సో ఈ ప్రోడక్ట్ అనే డేటాబేస్లో ఇప్పుడు న్యూ క్వెరీ అని చేసిన. ఈ ప్రోడక్ట్ అనే డేటాబేస్లో మనం ఒక ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఒక ప్రోడక్ట్ అనే టేబుల్‌ని క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ మొబైల్ అనేది ఒక ప్రోడక్ట్. సో ఆ మొబైల్ ప్రోడక్ట్‌ని క్రియేట్ చేసి అందులో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన డేటా టైప్స్ అన్నీ యూజ్ చేసి మనకి ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను క్రియేట్ టేబుల్
మొబైల్ ప్రోడక్ట్ అన్న క్రియేట్ టేబుల్ మొబైల్ ప్రోడక్ట్ పెరాంథసిస్లో క్రియేట్ టేబుల్ మొబైల్ ప్రోడక్ట్ అన్న పెరాంథసిస్లో ఫస్ట్ మనకి ఒక మొబైల్ ప్రోడక్ట్కి కావాలి అంటే దాని ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ మోడల్, తర్వాత అది ఏ డేట్ రోజు ఆర్డర్ అయింది అంటే ఆర్డర్డ్ డేట్, ఏ టైంకి ఆర్డర్ అయింది ఆర్డర్డ్ టైము, దాని ప్రైస్ ఎంత, ప్రైస్ అంటే డెసిమల్ వాల్యూ, అండ్ మనకు డెలివరీ డేట్ ఏ డేట్కి ఏ టైంకి డెలివరీ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో అలా మనం ఒక ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఒక ప్రోడక్ట్ అనే టేబుల్లో మొబైల్ ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నా. అందులో ప్రోడక్ట్ ఐడి అని ఇస్తున్నా. ఫస్ట్ ప్రోడక్ట్ ఐడి మనకు నెంబర్స్ కాబట్టి ఇంటీజర్ ఐఎన్టీ. నెక్స్ట్ ప్రోడక్ట్ మోడల్ మనకు స్ట్రింగ్ కాబట్టి డేటా టైప్ అనేది ఎన్వార్క్యార్ తీసుకొని అందులో మనం ఒక 20 క్యారెక్టర్స్ వరకు తీసుకుంటాం ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనకు ప్రోడక్ట్ ఐడి అయింది, ప్రోడక్ట్ మోడల్ అయింది. తర్వాత ప్రైస్ డెసిమల్ వాల్యూ 10,2 అని ఇచ్చా. అంటే ఏంటి అనేది నేను చెప్తాను. 10 అంటే పి, 2 అంటే ఎస్. మనము అవుట్పుట్ మీకు జనరేట్ అయిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది అది ఎలా అనేది. సో ఇక్కడ ప్రైస్ ఇచ్చినాం. తర్వాత ఆర్డర్డ్ డేట్ మన ఓన్లీ డేట్ కాబట్టి డేటా టైప్. ఆర్డర్డ్ టైం మనకు ఓన్లీ టైమే కావాలి కాబట్టి డేటా టైప్ టైంని యూజ్ చేసిన. అండ్ ప్రోడక్ట్ డెలివరీ మనకు ఏ డేట్కి ఏ టైంకి డెలివరీ అవుతుంది ఏ ప్రోడక్ట్ అనేది కూడా కావాలి. సో డేట్ టైం అనేది యూజ్ చేస్తున్నాం. డేట్ టైం ఇలా నేను ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అన్నా. ఎగ్జిక్యూట్ అనగానే మనకి ఎర్రర్ లేకుండా కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మనం డిస్ప్లే చేసుకోవాలి అన్నప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మొబైల్ ప్రోడక్ట్. సో దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. ఇక్కడ మనకి టేబుల్ అనేది వచ్చేసింది అండ్ టేబుల్లో ఫీల్డ్స్ అనేటివి వచ్చేసినాయి. సో వీటికి డేటా అనేది ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి. డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే మనం ఏ కమాండ్ యూజ్ చేయాలి, డేటా మ్యానిపులేషన్ కమాండ్ యూజ్ చేయాలి. అందులో ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేయాలి. సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి, మొబైల్ ప్రోడక్ట్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. దీంట్లో ఏమేం ఫీల్డ్స్ తీసుకున్నాం, ప్రోడక్ట్ ఐడి కామా ప్రోడక్ట్ మోడల్ కామా ప్రైస్ కామా ఆర్డర్డ్ డేట్, ఆర్డర్డ్ టైము అండ్ ప్రోడక్ట్ డెలివరీ. ఇలా మనము ఫీల్డ్స్ అనేవి తీసుకున్న తర్వాత వీటికి వాల్యూస్ ఎంటర్ చేయాలి. సో వాల్యూస్ ఆఫ్ ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు వాల్యూస్ ఫస్ట్ ఏంటి, ప్రోడక్ట్ ఐడి 1, ఐడి కాబట్టి 1 ఇంటీజర్. నెక్స్ట్ ప్రోడక్ట్ మోడల్ మనకు ఎన్వార్క్యార్ స్ట్రింగ్ కాబట్టి ఎగ్జాంపుల్ వివో. నెక్స్ట్ ప్రైస్ అనేది డెసిమల్లో ఇచ్చినాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 12,500.85 ఒక వాల్యూ ఇచ్చిన. నెక్స్ట్
ఆర్డర్డ్ డేట్ ఎప్పుడు మనకు ఇయర్, మంత్, డేట్ అనే ఫార్మాట్లో రావాలి. 2026 మే 5th యాడ్ 5th ఆర్డర్ పెట్టినాం మనం ప్రోడక్ట్ని. ఏ టైంకి పెట్టినాము ఆర్డర్? ఆర్డర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 PM పెట్టినాం అనుకుందాం. 24 hours టైం ఇది. సో 2 PM అండ్ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అండ్ టైం ఎప్పుడు అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 1 week తీసుకున్నా కూడా 5th అని అంటే 12th కావాలి. సో మనకు 2026 హైఫన్ మే 5th హైఫన్ 12th అండ్ టైం వచ్చేసి మనకి ఈవినింగ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 16 hours 16 minutes అంటే ఈవినింగ్ 4 o'clock అనుకుందాం. సో ఇలా నేను వాల్యూ ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనే వాటిని ఇలా రికార్డ్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ అనాలి. అనగానే 1 row ఎఫెక్టెడ్ అని వచ్చింది. 1 row ఎఫెక్టెడ్ అంటే మనకి వాల్యూస్ అనేవి రికార్డ్ అయిపోయినాయి డేటాబేస్లో. ఇప్పుడు అవి ఎలా చూడాలి? మళ్ళీ మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మొబైల్ ప్రోడక్ట్ దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అనగానే ఇలా మనకు డీటెయిల్స్ అనేవి వచ్చేసినాయి. ఫస్ట్ మనము ప్రోడక్ట్ ఐడి ఇంటీజర్ అనేది యూజ్ చేసినాం. డేటా టైప్ వర్క్ అయిపోయింది. ప్రోడక్ట్ మోడల్ స్ట్రింగ్ వార్క్యార్ రోజు యూజ్ చేసినాం. ప్రైస్ అన్నప్పుడు డెసిమల్ 10,2 అన్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 10 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న డిజిట్స్ అన్నీ కౌంట్ అవుతుంది. ఇప్పుడు 1 2 3 4 5 6 7 డిజిట్స్ వచ్చినాయి. మనం 10 ఇచ్చినాం కాబట్టి 10 డిజిట్స్ వరకు అయినా వాల్యూ అనేది ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ అండ్ రైట్ రెండు మనకు ఒక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ రెండు కలిపి మనకు 7 వచ్చినాయి. సో మనకి ఇలా పి అనే ప్రెసిషన్ అనే పారామీటర్ వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వచ్చినాయి. అవేంటి అంటే స్కేల్ ఎస్ అన్నట్టు. సో ఇలా మనం డెసిమల్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ డెసిమల్ ఆఫ్ 10,2 నేను ఇక్కడ ఎలా అయితే ఇచ్చానో ఇలా మనం డెసిమల్కి పి అండ్ ఎస్ వాల్యూ అనేది ఇవ్వాలి. తర్వాత ఆర్డర్డ్ డేట్ 5th 2026 ఆర్డర్డ్ డేట్ వచ్చింది. డేట్ ఫార్మాట్ అనేది ఇయర్, మంత్, డేట్ అలా వస్తాయి. టైం అనేది మనకి హవర్స్, మినిట్స్, సెకండ్స్ అలా వచ్చింది. అండ్ ప్రోడక్ట్ డెలివరీ ఇక్కడ మనం డేట్ అన్నప్పుడు ఓన్లీ డేట్ డేటా టైప్ వచ్చింది. టైం అన్నప్పుడు ఓన్లీ టైం డేటా టైప్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి డేట్ టైం అన్నాం కాబట్టి డేటా టైప్ డేట్ అండ్ టైం రెండు మనకి ఇన్సర్ట్ అయినాయి, రికార్డ్ అయిపోయినాయి. అండ్ ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేద్దాం. సో నేను దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను. దీన్ని కొంచెం కిందికి అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనకి సెకండ్ ప్రోడక్ట్ ఒక చూద్దాం. సెకండ్ ప్రోడక్ట్ వివో అయిపోయింది కదా, ఒప్పో చూద్దాం. ఒప్పో అండ్ ఇక్కడ మనకు 10,500 లేదా 10,400.65 అండ్ దీని డేట్ అనేది ఇక్కడ 8th అని పెడదాం. సేమ్ మంత్ సేమ్ ఇయర్ 8th. టైం అనేది ఇక్కడ మనం 3 PM అందాం. అండ్ ఇక్కడ మనకి 8th అంటే 15th రోజు 18 hours 30 ఇలా మనం ఇంకొక ప్రోడక్ట్ని రికార్డ్ చేస్తున్నాం. సో దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అన్నాం. 1 row ఎఫెక్టెడ్ అంది. అండ్ ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మొబైల్ ప్రోడక్ట్ అన్నాం. ఎగ్జిక్యూట్ అనగానే మనకి ఇలా డీటెయిల్స్ అనేవి వచ్చేసినాయి. ఇక్కడ మనకు సెకండ్ ప్రోడక్ట్ ఐడి వచ్చింది ఒప్పో అండ్ దాని ప్రైస్ వచ్చేసి ఇలా మనకి చేంజ్ చేసిన ఆ వాల్యూ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి ఏవైతే అప్డేట్ చేసామో ఆ వాల్యూస్ అన్నీ
వచ్చేసినాయి. సో ఇలా మనం డేటా టైప్స్ని యూస్ చేసాము. అండ్ ఎప్పుడైతే మనకి రెగ్యులర్గా యూస్ చేసే డేటా టైప్స్ ఉంటాయో అవన్నీ ఇలా యూస్ చేస్తాం. బేస్డ్ ఆన్ టైం బీయింగ్ మనం ఏ డేటా టైప్ ఎప్పుడు యూస్ చేయాలి అనేది ఇలానే చేస్తాము. అండ్ రిమైనింగ్ కూడా డేటా టైప్స్ చాలా ఉంటాయి. కాకపోతే మనకు రెగ్యులర్గా యూజ్ చేసేటివి మాత్రం ఇవే యూజ్ చేస్తాం అన్నట్టు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రైమరీ కీ అంటే ఏంటి, ఐడెంటిటీ అంటే ఏంటి, అండ్ కాలమ్స్ని రీనేమ్ ఎలా చేయాలి, ఈ కాన్సెప్ట్స్ అన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.